అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి నేను టైలర్ దగ్గర కొన్ని డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేయించాను. అది బుటీక్ అన్నమాట. బుటీక్ లో వచ్చేసి కొద్దిగా డిజైన్స్ యాడ్ చేసి లేసెస్ యాడ్ చేసి స్టిచ్ చేశారు. అదే డిజైన్స్ ఐడియాస్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చార్జెస్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఒక డ్రెస్ స్టిచ్ చేయడానికి 2000 తీసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ హైదరాబాద్ లో. అయితే వాళ్ళు ఏ డిజైన్ యాడ్ చేశారో మీకు అది చూపిస్తాను. మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. ఎందుకంటే నాకు కూడా టైలరింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. నేను కూడా స్టిచ్ చేస్తాను ఇంట్లో. యాక్చువల్ గా నాకు టైం దొరకక నేను స్టిచ్ చేయక బుటీక్ లో ఇచ్చానమాట. పదండి నేను ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. రీసెంట్ గా వచ్చేసి మీకు డ్రెస్ మెటీరియల్ చూపించాను కదా, అదే డ్రెస్ మెటీరియల్స్ ఇచ్చానమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రంట్ లో ఇలా సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ ఉందని చెప్పాను కూడా. మీరు ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. అయితే యాక్చువల్గా ఏంటంటే బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. అయితే బుటీక్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఫ్యాబ్రిక్ చూశారు కదా, ఇక్కడ ఫ్రంట్ లో మాత్రమే ఇలాంటి డిజైన్ ఇచ్చారు. అదే డిజైన్ ది ఇంతగా ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ ముందరేసి ఇలాంటి ఒక లేస్ అనేది యాడ్ చేశారు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి ఇగో ఇలాంటి డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ కట్ చేసి ఈ లేస్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే కొద్దిగా మంచి లుక్ వస్తుంది. యాక్చువల్గా నాకు ఇదైతే నచ్చలేదు ఇలా యాడ్ చేయడం, ఎందుకంటే నాకు సింపుల్గా ఉంటేనే చాలా ఇష్టం. కాకపోతే హ్యాండ్స్ ఓకే నచ్చింది, కాకపోతే ఇక్కడ నెక్ దగ్గర అయితే నాకు నచ్చలేదు. మీలో ఎవరికైనా ఇలాంటి డిజైన్ వేయించుకోవాలని ఇష్టం ఉంటే వేయించుకోవచ్చు. నాకు ఎందుకు ఇష్టం ఉండదంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మిర్రర్ వర్క్ లేస్ అండి. అయితే ఏమైతుందంటే ఈ మిర్రర్ వర్క్స్ ఇట్లా చేతులకు ఇట్లా గీరకపోతున్నాయండి. ఏ డ్రెస్ అయినా కానివ్వండి, మిర్రర్స్ ఉంటే మాత్రం ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. చిన్న పిల్లలు ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి. ఈ మిర్రర్స్ అనేవి ఈ డ్రెస్ కూడా మిర్రర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఇట్లా ఇట్లా గీరకపోతున్నాయి చేతులకు. అందుకోసమే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే మిర్రర్ డ్రెస్ వేసుకోవడం అవాయిడ్ చేయండి. మిర్రర్ లేసెస్ కూడా వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆ బుటీక్ ఆమె అనేది వేసేసింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీని పైజామా వచ్చేసి ఇలా కాటన్ ఇచ్చారని చెప్పాను ముందే. అయితే దీనికి వచ్చేసి వాళ్ళు ఇట్లా లేస్ అనేది యాడ్ చేశారు. ఈ పైజామా డిజైన్ అయితే నాకు నచ్చిందండి. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అయితే నచ్చింది. ఎందుకంటే హ్యాండ్స్ ఉండడం వల్ల ఇట్లా గీరుకపోతాయి. కాకపోతే ఈ పైజామాకి అయితే బాగానే కనబడుతుంది. ఈ పైజామా డిజైన్ అనేది నాకు నచ్చింది. ఒకవేళ మీరు కావాలిస్తే ఇలా మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. లేకపోతే మీరు టైలర్ దగ్గర కూడా స్టిచ్ చేయించుకుంటే ఈ ఐడియా అనేది చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి. ఇది చెప్పాను కదా, ఈ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కలర్ చూసే ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. ఫ్రంట్ లో ఇలా డిజైన్ ఉంది, బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్ గా ఉంది. అయితే నేనేం చేశానంటే ఇలా జిప్ పెట్టించుకున్నాను. జిప్ అనేది కంపల్సరీగా పెట్టించుకోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది మనకు. ఓకేనా. అలాగే డోరీస్ కూడా పెట్టించుకున్నాను నేను. అలాగే హ్యాండ్స్ కి వచ్చేసి ఇగో ఈ లేస్ అనేది వాళ్ళు యాడ్ చేశారనమాట. చూస్తున్నారు కదా, ఈ లేస్ యాడ్ చేయడం వల్ల నాకైతే బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇది ఒక కొత్త డిఫరెంట్ లుక్ వచ్చేసింది. లేకపోతే ప్లెయిన్ గానే ఉంటుండే హ్యాండ్స్ వచ్చేసి. ఓకేనా. మీరు ఒకవేళ ఇలా పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకోండి. ఇక్కడ కూడా మిర్రర్ లేస్ యాడ్ చేశారు వాళ్ళు. ఇది ఒకటే నాకు నచ్చట్లేదు, మిర్రర్ లేస్ కాబట్టి. ఓకే, ఓవరాల్ అయితే బాగానే ఉంది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ చాక్స్ దగ్గర వచ్చేసి ఈ గోటాపత్తి లేస్ అనేది యాడ్ చేశారు. యాడ్ చేసి స్టిచ్ చేశారు. బుటిక్స్ లో ఏంటంటే కొద్దిగా లేసెస్ అనేవి యాడ్ చేసి స్టిచ్ చేస్తారు. మనం అదే టైలర్ చెప్పినా కూడా యాడ్ చేసి స్టిచ్ చేసి ఇస్తారు. ఓకేనా. హ్యాండ్స్ కి ఎలాంటి డిజైన్ అయితే యాడ్ చేశారో, ఇక్కడ ప్లాజో కూడా ఇక్కడ బాటమ్ దగ్గర ఇట్లా సైడ్ కి అనేది ఇలాంటి లేస్ యాడ్ చేశారు. ఈ ప్యాటర్న్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ వల్ల చాలా బాగా కనబడుతుంది. కాకపోతే అద్దాలు ఉన్నాయి, అవే గుచ్చుకుంటున్నాయి, ఇదే ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే. కాకపోతే ఓవరాల్ గా ప్యాటర్న్ అయితే ఓకే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫ్రంట్ లో ఏం డిజైన్ లేదు. నాకు చాలా సింపుల్ గా ఉంటేనే ఇష్టం అండి. ఇలా సింపుల్ గా కుట్టించుకోవడం, లేకపోతే నేనే కుట్టుకుంటాను ఎక్కువ శాతం అయితే అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. అదే ఇక్కడ చేతులకు కూడా ప్లెయిన్ ఫ్యాబ్రికే ఇచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఒక చిన్న లేస్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ సెంటర్ లో ఒకటి, మళ్ళీ ఇక్కడ సైడ్ ఒకటి, మొత్తం 3 లేసెస్ అనేవి ఇలా యాడ్ చేశారు. చూపిస్తాను. మనం వేసుకుంటే ఇలా కనబడుతుంది అన్నమాట. ఓకేనా.
ఓకే, నాకు ఇది అంతగా ఏం నచ్చలేదు, కాకపోతే ఓకే అనిపించింది. ఓకేగా, ఓకేనా. సైడ్లో వచ్చేసి చాక్స్కి వచ్చేసి ఇలాంటి ఏమంటారు పైపింగ్ వేసారు. ఓకేనండి, అంతే, ఎక్కువ ఏం వేయలేరు. ఈ పైజామాకు వచ్చేసి ఇది నచ్చింది నాకు, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డ్రెస్లోని ఫ్యాబ్రిక్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డ్రెస్లోని ఈ ప్యాటర్న్ తీసుకొని పైజామాకు మ్యాచింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి బాటం దగ్గర ఇలా వేసేసి ఇక్కడ సైడ్లోకి వచ్చేసి ఒక చిన్న 2 లేసెస్ అనేవి యాడ్ చేయడం వల్ల ఒక ప్యాటర్న్ అనేది తయారైపోయింది. మీరు కూడా మీ కుర్తీ ఫ్యాబ్రిక్లో నుంచి ఇలా బాటమ్ మీద కూడా వేసుకోవచ్చు. ఓకేనా. వచ్చేసి ఈ డ్రెస్ స్టైల్ చేసినప్పుడైతే మీరైతే చూశారు, కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఇది కూడా బుటిక్లోనే కుట్టించాను. ఈ డ్రెస్ మంచిగా రావడం వల్ల అవి కుట్టించాను, కాకపోతే అవి అంతగా ఏం నచ్చలేవు. కాకపోతే ఆ డిజైన్ ఐడియాస్ మీకు ఇస్తున్నాను. ఇక్కడ చేతుల దగ్గర వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వేసారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ లేస్ యాడ్ చేశారు, సీక్వెన్స్ లేస్ అనమాట. చిన్నటి ఇలా ఆకుల్లాగా ఉండేటి లేస్ అనేది యాడ్ చేశారు. అంతేనండి, ఎక్కువగా ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ డిజైన్ మొత్తం వచ్చేసి డ్రెస్ మెటీరియల్కే వచ్చింది కాబట్టి దీంట్లో ఎక్కువగా ఏం యాడ్ చేయలేరు. వాటికి ఇంతే యాడ్ చేశారు. చేతులకి ఇలా లేస్ వేయడం, ఒకవేళ మీకు సింపుల్ చేతులు కుట్టించుకోవడం ఇష్టం లేకపోతే ఇలా ఎలాస్టిక్ అని వేసుకొని కుట్టుకుంటే చాలా బాగా కనబడుతుంది. ఇది నాకు అంతగా నచ్చలేదు, కాకపోతే స్టైల్ చేస్తే చాలా బాగుండేది. హ్యాండ్స్కు ఇలా లేస్ వేయడం. ఓకేనా, ఇది స్టైల్ చేసి కూడా మీకు చూపించాను ఇంతకుముందు. దీని బాటం పైన వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్ అనేది యాడ్ చేశారు, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ఇట్లా సన్నటి స్టక్స్ పెట్టేసి దాన్ని ఏమంటారు ఇట్లా చిన్నగా కుట్టేసి ఆ తర్వాత ఈ లేస్ అనేది యాడ్ చేశారు. ఇది కూడా మంచి ప్యాటర్నే, ఇది కూడా చాలా బాగా కనబడింది. ఓకేనండి, ఐ హోప్ మీకు ఈ ఐడియాస్ నచ్చి ఉంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్, లవ్ యూ.